స్కామ్ లేదు, స్కీమ్ లేదు. ఎందుకు స్కామ్? ఎక్కడ స్కామ్? ఎందుకు స్కామ్? తప్పు చేసి ఉంటే సస్పెండ్ చేసి. ఏ రకమైన తప్పు అంటే ప్రశ్నించడం తప్ప? ప్రశ్నించుడు తప్పు కాదు. ప్రశ్నించుడు అనేది లోపల జరగాలి. ఇక్కడ అంతర్గత సమావేశంలో ఏ పార్టీలో కూడా మాట్లాడుకుంటారు. భార్యాభర్తలు కూడా అంతర్గతంగా మాట్లాడుకుంటారు. బయటకు వచ్చి గొడవ పెట్టుకునే కదా నలుగురు ముందు చురుకనయ్యేది. ఈ విధంగానే నువ్వు ఏకంగా ప్రభుత్వం చేసినటువంటి సర్వేను తప్పని చెప్పేసి చింపి ప్రజలందరికీ ముందు కాంగ్రెస్ పార్టీ దోషం చేసే ప్రయత్నం చేసినావు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కులగన్న ఎక్కడ కూడా జరగలేదు. 1931 ఆనాడు బ్రిటిష్ కాలంలో మాత్రమే సర్వే జరిగింది. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కులగన్నలో జనగణనలో కులగన్న పెట్టి చేసారు. కాకపోతే ఆ రిపోర్ట్ బయట రాలి అనివార్య కారణాల వల్ల. ఇప్పటివరకు నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల కాలంలో అసలు కులగన్న జరగలేదు, జనగణన అసలు జరగలేదు. వాళ్ళు జనగణన చేస్తుంటారు, కులగన్న చేస్తామని చెప్పి భారతీయ జనతా చెప్తలేదు. కాబట్టి అనవసరంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాలను బదనాం చేసిరు. మీకు నోటీస్ ఇస్తే నోటీస్ రిప్లై చేయలేదు. రిప్లై ఇచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసి ఉండేది కాదు. అనవసరంగా నువ్వు రిప్లై చేయకుండా నీ స్వార్థ స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని వాడుకొని నువ్వు ఎమ్మెల్సీ అయినావు తప్ప కాంగ్రెస్ పార్టీకి మీ వల్ల వచ్చింది ఏం లేదు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి అపవాదం ఉడగట్టినాడు. అరే అడిగితే తప్పు లేదు, డౌట్ వస్తే అడుగుతారు. నీకు నేను ఆధారాలు బయట పెట్టాలి కదా. గతంలో ఇట్లా ఉంది, ఇట్లా అయిందని చెప్పి ఆధారాలు ఉన్నాయి లేవు కదా. ఆధారాలు లేకుండా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం, నలుగురు ముందు చులకన చేసే ప్రయత్నం, ప్రభుత్వానికి కీడును ఆపాదించే ప్రయత్నం మీరు చేసారు. 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 160 కోట్ల రూపాయలు 50 రోజుల పాటు 1,03,000 మంది చేసినటువంటి సర్వేను తీర్మానం తప్పు పడతా ఉన్నారు. ఒక రోజు ఒక కుటుంబం ఒక పార్టీ 12 గంటల పాటు చేసిన సర్వే కరెక్ట్ అని చెప్పేసి కేసీఆర్ గారికి వంద ప్రయత్నం. ఎక్కడ ఇంతవరకు సర్వే జరగకుండా కూడా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. బీసీలకు సంబంధించి ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేవు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుని, గొప్ప నిర్ణయం తీసుకుని బీసీ సమాజానికి ఉపయోగపడే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు స్వాగతించాల్సింది. అనవసరం రాజకీయం చేసే ప్రయత్నాన్ని తీర్మానం చేసింది కాబట్టి నోటీస్ రిప్లై లేదు కాబట్టి పార్టీ సస్పెండ్ చేసి. ఇప్పుడు సొంత పార్టీ బీసీ నాయకులు ఇదంతా కూడా తప్పులు తడగా అని చెప్పేసి కూడా ప్రశ్నించడం అయితే జరిగింది. మరి దాని గురించి ఏమంటారు? నోటి మాటలు చెల్తే ఎవరిదైనా నోటి మాట ఎవరు చేయలేదు. ఎవిడెన్స్ ఉండాలి కదా. కోర్టుకు పోతావు, ఫలానా నాకు అన్యాయం చేసినట్టు చెల్తుందా? చెల్లదు కదా. నీకు ఎవిడెన్స్, నీకు ఏం అన్యాయం చేసి, లేకపోతే పైసలు కొట్టిండా, లేకపోతే నేను మానసికంగా ఇబ్బంది పెట్టినా అనేది ఎవిడెన్స్ ఉండాలి కదా. రాష్ట్రంలో అసలు సర్వేనే జరగడం ఎవిడెన్స్ ఎట్లా ఉంటుంది? అనవసరంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ట్యాప్ లో పడి అనవసరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని బదనాం చేసే ప్రయత్నం, పార్టీని అవమానకరంగా విమర్శలు చేసే ప్రయత్నం నాయకుల మీద. కాబట్టి అంటే జనాభా తగ్గినట్లు చూపించారు. అంటే ఉన్న జనాభా పెరగాలి కానీ తగ్గినట్లు ఈ సర్వే చూపించని చెప్పేసి మాట్లాడుతుంది. అసలు తగ్గుడు ఎక్కడ ఉంటే కదా తగ్గడానికి. ఇంతకుముందు 100 ఉన్నది, ఇప్పుడు 90 అయిందని అర్థం ఉంది. అసలు 100 లెక్కే లేదు కానీ ఇక్కడ ఫస్ట్ సారి లెక్కే కదా. ఫస్ట్ సారి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన లెక్క, ఎస్సీ ఎస్టీలకు ఉన్నది, బీసీలకు సంబంధించిన లెక్కలు లేవు. తెలంగాణ రాష్ట్రం మొదటిసారి సర్వే చేస్తే గతంలో కేసీఆర్ గారు చేసిన సర్వే కన్నా 5% ఎక్కువ వచ్చింది. 51% కేసీఆర్ గారు సర్వే వస్తే 56% వచ్చింది. గతంలో మైనార్టీ కలిపి కేసీఆర్ గారు చూపించింది 51%, ఇప్పుడు 56% వచ్చింది. ఓసీల గతంలో 20% కేసీఆర్ గారు చూపిస్తే ఇప్పుడు 15% వచ్చింది. 5% తగ్గి బీసీలు 5% పెరిగితే ఆ సర్వే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే తప్పని చెప్పేసి మాట్లాడుతుండే చాలా స్పష్టంగా వ్యక్తిగత ప్రయాణాలు, స్వార్థ ప్రయాణాలు, వ్యక్తిగతంగా ఏదో కావాలన్న ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం, పార్టీకి ద్రోహం చేసే ప్రయత్నం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు సమన్యాయం జరిగే అవకాశం లేదన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఏ పార్టీలో సమన్యాయం జరుగుతుందట? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసింది బీసీని. ఏ పార్టీలో చేసిందా? ఏ పార్టీ చేయలే కదా. కాంగ్రెస్ పార్టీ బీసీ బ్రాండ్ చేసింది. గతంలో బీసీ బ్రాండ్ చేసి చరిత్ర కాంగ్రెస్ది. ఆనాడు సంజయ్ గారిని ముఖ్యమంత్రి చేసింది ఎస్సీ. కర్ణాటకలో సిద్ధరామయ్య గారు యాదవ్ సామాజిక సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇక్కడ జనాభా ఎక్కువ కాదు. మరి నువ్వు జనాభా ఎక్కువ ఉంది, మీరు ముఖ్యమంత్రి కావాలని బీసీలు అడుగుతున్నారు. బీసీల జనాభా ఎక్కువ ఉంది, బీసీలు ముఖ్యమంత్రి కావాలని మీరు అంటారు. మరి ఎమ్మెల్యేలు, ఓసీలు కూడా ఎమ్మెల్యేలు ఎక్కువ వాళ్ళు అవుతారు కదా. మీ ప్రిన్సిపల్ వాళ్ళకు కూడా వర్తిస్తారు కదా. ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు? ఎమ్మెల్యే ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేని ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు. వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి కాకపోతే మీరు ఎట్లా అవుతారు? అంటే మీకు ఒక నీతి, వేరే వాళ్ళకి ఒక నీతి ఉంటుంది. కాబట్టి దేనికైనా ఒక సమయం, సందర్భం వస్తుంది. పనిచేసే వారికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క ప్రయారిటీ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఓసీ ఉంటే ఎస్సీ డిప్యూటీ సీఎం ఉన్నాడు. బీసీ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. అన్ని రకాల అవకాశాలు బీసీలకు 42% బీసీలకు చట్టసభ రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం జరుగుతాం. ఇప్పుడున్న 4 ఎమ్మెల్సీలో మరి బీసీలకి ఇస్తారా, లేదా మైనారిటీలకి ఇస్తారా, ఎస్సీ ఎస్టీలకి ఇస్తారా, లేకుంటే రెడ్లకి ఇస్తారా? మళ్ళా ఇప్పుడు ఏమి చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పేసి అధిష్టానం వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎమ్మెల్సీలు వస్తే 4 ఎమ్మెల్సీలు వచ్చినాయి. ఒక మైనార్టీకి ఇచ్చారు, ఒకటి తిన్మర్మలకి ఇచ్చారు, ఒకటి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు, ఒకటి వెల్మకి ఇచ్చారు, ఇంకోటి రెడ్డికి ఇచ్చారు. 5 వస్తే 3 మైనార్టీ బీసీకి ఇచ్చారు. 2 రాజ్యసభ వస్తే ఒక బీసీ, ఒక ఓసీకి ఇచ్చారు. కాబట్టి అన్ని వర్గాలకు సముచితమైన గౌరవం, న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. ఇప్పుడు పూర్తి స్థాయి ఫలితం రావాల్సిన అవసరం ఉంది. 3 అభ్యర్థుల మధ్య జరుగుతూ ఉంది.
ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. మీరు చూడండి, బీజేపీ గెలుస్తుంది అంటున్నారు. ఇంకా చాలా ఉంది అది. ఇవాళ మనం ఇప్పుడే మేము గెలుస్తున్నాం, మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇవాళ కాదు, రేపు లేకపోతే ఇంకెల్లుండి కూడా పడే అవకాశం ఉంది. 3 రోజులు పడుతుంది కౌంటింగ్, పూర్తి స్థాయి ఫలితం రావాలా. ఈ మధ్యలో ఒక అభ్యర్థి ఎలిమినేట్ అవుతాడు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎలిమినేట్ అయినా కాంగ్రెస్ పార్టీ ఈజీ గెలిచిపోతుంది. కాబట్టి దాని ఇంకా టైం ఉంది. దాన్ని అడ్డుపడుతున్నారు కాబట్టి మెట్రోకి నిధులు రావట్లేవు. మెట్రోకి ఎందుకు శాంక్షన్ కావట్లే? తమిళనాడు మెట్రో వస్తుంది, అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీలు రా